ముందుగా మనం ఈ 2 రోజులుగా రాష్ట్రంలో పరిస్థితులు అందరూ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశి అంటేనే ప్రపంచంలోనే ఆ ఏకాదశి రోజు దర్శనం చేసుకోవాలని చెప్పి లక్షల మంది భక్తులు కోరుకుంటున్నారు. అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ కాబట్టి దాని ఏర్పాట్లో భాగంగా నిన్న పవన్ కళ్యాణ్ గారే స్వయాన చెప్పారు, టీటీడీ లోపం అనేసి, ఈఓ జేఈఓ గారి నిర్లక్ష్యం అని చెప్పి వాళ్ళిద్దరూ బాధ్యత వహించాలని చెప్పి, కూటమిలో ఉన్న తప్పు చేస్తే ప్రశ్నించడమే బాధ్యతగా పవన్ కళ్యాణ్ గారు మరొకసారి నిన్న ఆయన ఆ మాటలతో తప్పు చేశాము క్షమించండి అని అనడం అనేది చాలా గొప్ప మనసు వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అసలు విషయానికి వస్తే దీన్ని కూడా రాజకీయం చేసే పార్టీ ఏదైనా ఉందా అంటే జగన్ పార్టీ. ఎంత దారుణం అంటే నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు తిరుపతిలోనే, డిప్యూటీ సీఎం గారు తిరుపతిలో ఉన్నారు. వాళ్ళు అధికార పార్టీలు ఉన్నాం కాబట్టి ఓకే, మేము ఆడికి వచ్చాము హాస్పిటల్ కాడికి, మేము అక్కడ క్షతగాత్రుల్ని వాళ్ళు అడిగి మంచినట్టు తెలుసుకున్నాము, వాళ్ళకి అందాల్సిన సదుపాయాలు ఆరోగ్యం కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, వాళ్ళకి వాళ్ళ కోరికలు ఏమున్నాయో టీటీడీ దర్శనాల విషయం ఇవన్నీ కూడా మాట్లాడుతూ లోపల ఉన్నాం. కానీ ప్రతిపక్షం కూడా చెప్పకూడదులే, 11 సీట్లే కదా, 11 సీట్ల నేత జగన్ రెడ్డి గారు నిన్న తిరుపతి పద్మావతి మెడికల్ కాలేజీపై రౌడీయిజానికి వచ్చారు. అదిగోని ఎవిడెన్స్. రౌడీయిజానికి వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ గ్రూపుల్లో అంతా అందరూ ముమ్మరించండి, రండి, ముమ్మరంగా రండి, అందరూ హాస్పిటల్ ముట్టడి ఇస్తామంటే ఇదేమైనా పద్మావతి మెడికల్ కాలేజ్ అనుకుంటున్నావా, వైసీపీ పార్టీ కార్యాలయం అనుకుంటున్నావా, లేదా వైసీపీ ప్లేనరీ సభ అనుకుంటున్నావా? అక్కడ పేషెంట్లు ఉన్నారు, మేము ఎలా వచ్చాము? పవన్ కళ్యాణ్ గారు వచ్చే సంగతి 2 గంటల దాకా కూడా ఎవరికి తెలియదు, మీడియాకు కూడా తెలియదు. 2 గంటల దాకా కూడా మీడియాకు కూడా తెలియదు. ఆయన మనం అక్కడ క్షతగాతుల్ని పరామర్శించాలి, చనిపోయిన కుటుంబ సభ్యుల్ని ఓదార్చాలని ఆలోచన ఆయన వస్తే, ఈయన పొద్దున 9 నుంచి హడావిడి, రండి మంది మార్బలం రండి, మందు తాగి రండి, గంజాయి కొట్టి రండి అని పిలిపించాడు. మొత్తం వైసీపీ శ్రేణులంతా మందు తాగి గంజా కొట్టి పేషెంట్లు ఉన్నారని తెలియకుండా జై జగన్ నినాదాలతో 100 మంది నిన్న పద్మావతి మెడికల్ కాలేజ్ వైపు వచ్చారు. ఇదిగోండి మీడియా కూడా ఉన్నారు అక్కడ, చూడండి ఈ ఫొటోస్, కొన్ని వీడియోస్ చూపిస్తాం మీకు. రాళ్ళు చేతులు పట్టుకొని ఎవరిని కొట్టాలనే, ఎవరి మీద దాడి చేయాలని, పేషెంట్ల మీద దాడి చేయాలనే? రోయ్ హాస్పిటల్లో ఎవరైనా చంపేద్దామని వచ్చారా? లేదంటే పద్మావతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఎవరైనా చంపేద్దామని వచ్చారా? జనసేన పార్టీ నాయకులపై రాళ్ళేద్దామని వచ్చినారా? అంటే మమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారా? చూడండి ఒకసారి ఈ వీడియో చూపిస్తాను మీకు. వీళ్ళంతా వైసీపీ శ్రేణులు. ఇంతమంది ఎందుకో, 100 మంది అక్కడ డబ్బులు ఇచ్చి, మనిషి 1000 రూపాయలు డబ్బులు ఇచ్చి మద్యం తాగిపించి హాస్పిటల్, వాళ్ళందరూ హాస్పిటల్ పైకి తీసుకొచ్చారు. ఏమంత అవసరం? ఏం జగన్మోహన్ రెడ్డి భయం ఒకటే రావాలంటే? మనమ తప్పుడు మాట తప్పుడు అంటే సోదులు చెప్పేది కాదు. అంతమంది నేర్చుకున్న అవసరం. చేతిలో రాళ్ళు పెట్టుకొని రాళ్ళు తీసుకొని వచ్చారు. ఎవరిపైన వేద్దామని? అక్కడ అల్లరి సృష్టించాలని, గొడవలు చేయాలని, గొడవ జరగాలి, దానికి ప్రభుత్వం చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి బాధ్యత చెప్పడానికి ప్రయత్నం. ఇది ఇంకో వీడియో చూపిస్తా, ఇంకా హాస్యాస్పదం. అదైతే పబ్లిసిటీ పిచ్చిలకి ఎట్టుందంటే, అది ఏకంగా లోపలికి వెళ్ళిపోయారు పేషెంట్ల దగ్గరికి. పేషెంట్లు పడుకో అంటే వదిలితే వీళ్ళే పడుకునేలా ఉంటారు. పేషెంట్ లేకపోతే వీళ్ళే పడుకొని గిల్లెలు పెట్టేసి వీళ్ళే ఓవర్ యాక్షన్ చేసేలాగా. పేషెంట్ సిలైన్ బ్రికేసి ఫోటోలు లాగుతారయ్యా, మీ పిచ్చి తగలయ్యా. చూడండి,
ఇటువంటి వీడియో అంతా చేయండి. దీన్ని సిలిండర్ స్టాండ్ ఉంది, అక్కడ పేషెంట్ పడుకో ఉంటే లాగి పడేసి ఫోటోలు తీసుకుంటారు. అదే చెప్తున్నాం కదా, పేషెంట్లు వీళ్ళు అయిపోతారు. అక్కడ జగన్ పరామర్శించారంటే పడుకొని సిలిండర్ కూడా ఎక్కించుకుంటారు. ఇంత స్థాయికి పిచ్చి పట్టిపోయింది వీళ్ళకి, పబ్లిసిటీ పిచ్చి. అధికారం లేకపోయేసరికి పేషెంట్లు బెడ్ మీద తోసేసి మరీ సిలిండర్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చారంటే, ఇంత జరుగుతున్నా రోయా డైరెక్టర్ రవికుమార్ ఏం చేస్తున్నాడు అడుగుతున్న క్వశ్చన్. ఇప్పుడు ఆయన దీని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. రవికుమార్ ఎవరైతే సిమ్స్ డైరెక్టర్ ఉన్నాడో ఆయన నిజంగానే చిత్తశుద్ధి ఉంటే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఇలా పేషెంట్ని డిస్టర్బ్ చేశాడు, పేషెంట్లో ఒక సిలిండర్లు కానివ్వండి, వాళ్ళు ఇంజక్షన్ టయానికి అందకుండా చేశారు, వాళ్ళు ఫుడ్ కూడా అందలేదు రాత్రి పెద్దాక వీళ్ళు చేసిన ఓవరాక్షన్కి. అక్కడ ధర్నాకి గొడవకు వచ్చారు. దీనికంతా మా పర్మిషన్ లేదు, 100 మందికి మేము పర్మిషన్ ఇవ్వలేదు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఈ బాధ్యత స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్ గారు తీసుకోవాలి. మేము ఇస్తే పొలిటికల్, వాళ్ళ హాస్పిటల్ కదా అది, వాళ్ళ హాస్పిటల్పై దాడికి వచ్చారు, పేషెంట్ల లోపల ఏమైనా జరిగితే. కాబట్టి ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి.